బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కూడిపూడిలో కోడి పందాల బరిలో ఘర్షణలు తలెత్తాయి. కోడి పందాలతో పాటు ఏర్పాటు చేసిన గుండాటలో పందెం రాయుళ్ల మధ్య వివాదం నెలకొంది. మాటా పెరగడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సాంప్రదాయం పేరుతో జరిగే కోడి పందాల మాటున గుండాట వంటి జూదానికి పోలీసులు ఎందుకు అనుమతులిచ్చారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేటిక ఏలూరు జిల్లా కూడిపూడిలో కోడి పందాల బరిలో ఘర్షణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు కూడా కొట్టుకోవడంతో వారు గాయాల పాలైన సందర్భాలు నెలకొన్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాగర్, చెప్పండి. కోడి పందాలకి అసలు పర్మిషన్ లేదు, కానీ కోడి పందాలు నిర్వహిస్తూ కూడా రెండు వర్గాలు కొట్టుకోవడం వల్ల అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్ రేఖ. కనుమ పండుగ రోజు ఉదయం నుండి ఇప్పటివరకు కూడా యథేచ్ఛగా కోడి పందాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సాంప్రదాయం పేరుతో జరిగే ఈ కోడి పందాల వెనుక ఏ విధంగా గుండాట, పేకాట వంటి జోదం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఏలూరు జిల్లాలో పలుచోట్ల ఈ గుండాట వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా అంటే ఆ పందెం బరిలో వద్ద ఇప్పటికే వందలాది మంది జనం చేరుకున్నారు. ఆ బోర్డు చుట్టూ ఏదైతే ఆ గుండాట బోర్డు కానీ నెంబరింగ్ గేమ్, స్కిల్ గేమ్ సంబంధించిన బోర్డు చుట్టూ కూడా జనాలు గుమ్ముగూడి అక్కడ ఆ పందాలు కాస్తూ ఉంటారు. అటువంటిది ఒక్కసారిగా అక్కడ ఈ అమౌంట్ దగ్గర తేడా రావడంతో ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే కూడా పలువురు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, నిర్వాహకులు ఆపే ప్రయత్నం చేసినా కూడా పందెం దారులు వినిపించుకునే పరిస్థితిలో లేరు. ఇటు ఏలూరు జిల్లాకి సంబంధించి నూజివీడులో ఆగిరిపల్లి ఏర్పాటు చేసిన పందెం బరి వద్ద అదే పరిస్థితి నెలకొంది. అట్లాగే దెందులూరు నియోజకవర్గం కూచుంపూడి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పందెం బరుల వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. మీడియా పర్సన్స్ రికార్డ్ చేస్తుంటే వారి ఫోన్లు సైతం లాక్కుని కొంతమంది నేతలు వారిని బెదిరించిన సందర్భాలు కూడా అక్కడ చోటు చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంతోపాటుగా చింతలపూడి నియోజకవర్గం కామరపుకోటలో ఏర్పాటు చేసినటువంటి బొర్రంపాలెం అడ్డ రోడ్డు దగ్గర ఏర్పాటు చేసినటువంటి పందెం బరుల దగ్గర ఒక వ్యక్తి పందాలు కాస్తూ వారికి పందెం గెలిచిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా పారిపోతుంటే అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు పందెం రాయలు. అతన్ని మరలా పందెం బరి వద్దకు తీసుకొచ్చి డబ్బులు కట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపాన్ని ఏర్పాటు చేసినటువంటి సీసల బరిలో కూడా మనకి సమాచారం అందుతుంది. అక్కడ ఇదే విధంగా ఒక వ్యక్తి పలువురు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న పందెం రాయలు వద్ద దగ్గరికి వెళ్ళి పందెం బరుల వద్ద పందాలు కాస్తూ ఒకవేళ గెలిస్తే ఆ డబ్బులు తీసుకుని మరలా వేరే వైపుకు వెళ్తున్నాడు, ఓడిపోతే మాత్రం బయటకు వస్తే డబ్బులు ఇస్తానంటూ మెల్లగా అక్కడ నుండి జారుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా సీసల బరి వద్ద కూడా అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారనే చెప్పుకోవచ్చు. మరోపక్క పోలీసులు తమ ఉదాసీన వైఖరిని ఈ పాటికి కొంత వారు తగ్గారనే చెప్పుకోవచ్చు రేఖ. మొత్తం అన్ని చోట్ల కూడా గుండాటను ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో మూయించే పనులు అయితే జిల్లా పోలీసు యంత్రాంగం ఉందనే చెప్పుకోవచ్చు రేఖ. అయితే సాంప్రదాయం పేరుతో జరిగే ఈ కోడి పందాల మాటున గుండాట వంటి జూదానికి పోలీసులు ఎందుకు అనుమతులు ఇచ్చారంటూ కూడా ప్రజలైతే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే కోడి పందాలకు అనుమతి లేదు అని చెప్తున్న కోర్టు దానికి సంబంధించి ఒక స్పెషల్ టీంలను కూడా అరేంజ్ చేసింది. వాటిని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి, కోడి పందాలు ఎక్కడ నిర్వహిస్తున్నారో అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా తనిఖీలు చేయాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కానీ ఈ నేపథ్యంలో మనం ఎక్కడ చూసినా కూడా ఆ పోలీసుల తనిఖీలు అనేటువంటివి ఎక్కడా కనిపించలేదు. నిజంగానే అక్కడ అసలు తనిఖీలు జరిగాయా? రేఖ, హైకోర్టు స్పష్టంగా చెప్పింది గతంలోనే కోడి పందాలు నిర్వహించొద్దు, కోడి కాళ్ళకి కత్తులు కట్టవద్దు. సాంప్రదాయ కోడి పందాలంటే కోడి పుంజు కాళ్ళకి కత్తులు కట్టకుండా ఒకవేళ వేసుకుంటే అవి సాంప్రదాయ కోడి పందాల కింద వస్తాయి. కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పుంజుల కాళ్లకు కట్టి పందాలు వేశారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. వాస్తవంగా ఈ కోడి పందాలకు సంబంధించి అక్కడ నిర్వాహకులకి అందులో వచ్చే డబ్బు చాలా తక్కువగా ఉంటుంది. కేవలం ఆ కోడి పుంజులకు సంబంధించి ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళ దగ్గర ఆ పందెం నిర్వహించినందుకు 10% కమిషన్ తీసుకుంటారు. కానీ ఆ కోడి పందాల వెనక, ఆ శిబిరాల వెనక జరిగే పేకాట, లోనా బయట, ఈ స్కిల్ గేమ్స్, గుండాట వంటి వాటికి బోర్డులకే
కోట్లాది రూపాయల అంటే వేలంపాటు కూడా నిర్వహిస్తారు. ఏదైనా ఒక ప్రాంతంలో కోడిపందెం బరి ఏర్పాటు చేసుకుంటే ఇటు తెలంగాణ కానీ కర్ణాటక తమిళనాడు నుండి ప్రత్యేకంగా ఈ గుండాట ఆడించేటువంటి వ్యక్తులు వస్తుంటారు. ఎక్కడ అంటే రెగ్యులర్గా జరిగే చోటే ఈ కోడిపందాలు జరుగుతాయి కాబట్టి ఆ పందెం నిర్వాహకులతో మాట్లాడి అవసరమైతే ఒకవేళ అది పెద్ద పందెం బరి అయితే వీవీఐపీలు కానీ వీఐపీలు జనం ఎక్కువగా వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ గుండాట నిర్వాహకులు అక్కడ వేలంపాట కూడా పాడుకుంటారు. రోజుకి 5 నుండి 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల వరకు కూడా ఈ బోర్డుకి ఒక్క బోర్డుకి వీరు చెల్లించే అవకాశం ఉంటుంది. చెల్లించారని కూడా సమాచారం అందుతుంది. కానీ ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు ఆ గుండాట వద్ద ఎవరు కంట్రోల్ చేస్తారు వాళ్ళని, నిర్వాహకులు పట్టించుకునే పరిస్థితిలో ఎవరితో దెబ్బలాడుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. పక్కనే ఈ కోడి కాళ్ళకు కట్టే కత్తులు కూడా ఉంటాయి. ఒకవేళ ఆ గొడవ ఘర్షణ పెరిగితే కనుక ఆ కత్తులు చేత్తో పట్టుకుంటే ఎటువంటి అక్కడ ఆపే పరిస్థితి లేదు. పోలీసులు కూడా దూరంగా ఉంటారు. వారు కూడా ఇప్పటివరకు ఈ 3 రోజుల పాటు భోగి రోజు ఉదయాన్నే మొదలు పెడితే కోడి పందాలు కానీ ఈ గుండాట ఈ రోజు కనుమ రోజు చివరి వరకు జరుగుతున్నాయి. పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి చూసే పరిస్థితులు అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లే కానీ బలమైన రాజకీయ నేతలు కూడా పూర్తిగా పోలీసుల కాళ్ళు చేతులు కట్టేసిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసులు స్పందించాలి, ఆ గుండాట్లని ఆపాలని కూడా ప్రజలు కోరుకునే పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.